ఆ ప్రాజెక్టులు కూడా నేను 100%గా చేసి చూపెడతానని చెప్పడం జరిగింది. దాంతో మేము చాలా సంతోషపడినాం. రాయలసీమ రతనాల సీమ అంటారు అన్నట్టుగానే పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న తొగ్గలి కావచ్చు, ఇంకా 2-3 పేర్లు మీకు బాగా నోటెడ్ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో వర్షం వస్తే వజ్రాలు దొరుకుతాయి. జొన్నగిరి మండలంలో వజ్రాలు దొరుకుతాయి. అట్లాగే తొగ్గల ఏరియాలో అనుకుంటే బహుశా రీసెంట్గా బంగారం మైనింగ్ కూడా చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు జియో మైసూర్ అని చెప్పి మా పీరియడ్లోనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇయర్ మార్క్ చేసుకొని రైతుల కాడ నుంచి పొలాలు కొన్నారు. వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఆ టైంలోనే మనం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ కూడా హంద్రీనేవా నుంచి ఒక చిన్న ట్యాంక్ పెట్టి అక్కడ నుంచి వాళ్ళకి వాటర్ వాడుకునేటట్లు కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తుగ్గలి మండలంలో జొన్నగిరి గ్రామం కాడ, ఇది పగడరాయి ఊరు కాడ దొరికిందండి. ఇక్కడ పాతకాలంలో చాలా స్టోరీస్ ఉన్నాయి. వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయి అవి ఇవన్నీ. కానీ ఈ కాలం కూడా చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. ఇక్కడ ట్రేడర్స్ వస్తారు, చేసుకుంటారు, పోతారు. కానీ జియో మైసూర్ ఏదైతే ఉందో మా ఆశ ఏముందంటే ఫ్యూచర్లో యువతకి ఊర్లలో ఉన్న యువతకి అక్కడ మంచి జాబ్స్ ఇప్పించుకోగలుగుతామని చెప్పి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కోర్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఆ కోర్ డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పిట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు జాబ్స్ దొరకడం స్టార్ట్ అవుతుంది. హోప్ఫుల్లీ రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇది స్టార్ట్ కావచ్చు అని చెప్పి చాలా ఆశతో వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడే బంగారం తీస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి వేరే కంపెనీలు వచ్చి బంగారం తీస్తున్నాయి భూములోంచి. ఇక్కడే వజ్రాలు దొరుకుతున్నాయి అంటున్నారు. చాలామంది మేము బ్రేకింగ్ న్యూస్ మా వాళ్ళు పెడుతూ ఉంటారు. 10 లక్షల రూపాయల వజ్రం దొరికింది, 50 లక్షల రూపాయల వజ్రం ఒక రైతుకు దొరికితే తీసుకెళ్ళి వ్యాపారికి అమ్మారు అని. వజ్రాలు ఇక్కడే ఉన్నాయి, బంగారం ఇక్కడే ఉంది. కానీ గ్రామాల రూపురేఖలు మారట్లేదు, జీవితాలు మారట్లేదు. ఈ రోజుకి మీరు అన్నట్టుగా గుంటూరు పోయి మిరపకాయ వలవటానికి ఇక్కడ నుంచి కూలీలుగా వెళ్తున్నారు గ్రామాలు వదిలిపెట్టి. ఎందుకు ఈ పరిస్థితి అంటే నీళ్ళు లేవు, ఇక్కడ సౌకర్యాలు చక్కగా లేవు. ఆ నీళ్ళు ఎప్పుడైతే తీసుకొస్తామో వీ విల్ బి సక్సెస్. మనము ఇక్కడ మామూలు వజ్రాలు దొరుకుతున్నాయి, బంగారం దొరుకుతున్నాయి అనేది కాదు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వజ్రాల మాదిరి బంగారం లాంటి ప్రజలు ఇక్కడ చాలా బ్రహ్మాండమైన మాట పైన ఇస్తే మాట నిలుచుకునే రకము. ఇది రాయలసీమ, గేట్వే ఆఫ్ రాయలసీమ. ఇది 100%గా మేము మాట పైన నిలుచుకునే రకం మనుషులు. ఇక్కడ గ్రామాలు కూడా లావు ఊర్లు, పెద్ద పెద్ద ఊర్లు. ఇక్కడ ఫ్యూచర్లో కూడా మంచి జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా ఫోకస్ అంతా కూడా ఫస్ట్ ఫార్మర్ హ్యాపీగా ఉండాలి. ఫార్మర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజెస్, స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అన్నీ ఓపెన్ చేసి పెడితే పిల్లలు కూడా మంచి చదువు రావాలి. ఆ చదువు వచ్చిన తర్వాత మరి ఏదన్నా ఇండస్ట్రీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక ఫార్మా యూనిట్లో మనం 2000 to 4000 ఉద్యోగాలు మనం ఇవ్వచ్చు. అక్కడ ఆల్రెడీ కొంతమంది వెల్దుర్తి మండలంలో ఫార్మా ఇండస్ట్రీస్ ల్యాండ్ కొని పెట్టారు. హోప్ఫుల్లీ తెలుగుదేశం గవర్నమెంట్లో అవి కూడా ఓపెన్ కావాలని ఆశిస్తున్నాం. సో టోటల్గా లాస్ట్ టైం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటారు. సో ఇబ్బందులు కూడా పడి ఉంటారు. మానసికంగా కూడా